తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రధానంగా ఈ బీసీలకి 42% రిజర్వేషన్కి సంబంధించి యావత్ తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్న రోజు ఈరోజు. ప్రధానంగా దీనికి సంబంధించి ఒక ప్రధాన తీర్పు ఈరోజు హైకోర్టు నుంచి వెలువడే అవకాశం కనపడతా ఉంది. మరి ఈ క్రమంలో కోర్టు తీర్పుకు అనుగుణంగా పనిచేస్తామన్న నాయకులు మరి ఇంత తొందరగా ఎన్నికల కమిషన్ నుంచి నోటిఫికేషన్ ఎట్లా విడుదల చేశారనేది ఇక్కడ ప్రధాన క్వశ్చన్. మరి ఎందుకు విడుదల చేయాల్సి వచ్చింది? దేని వాళ్ళు ఇంత కంగారు పడతా ఉన్నారు? మరి బీసీలకి మేము న్యాయం చేస్తామన్న నాయకులందరూ ఇప్పుడు ఏమయ్యారు? ఈ అంశాల మీద మనం మాట్లాడదాం. ప్రస్తుతం నాతో పాటు ముదిరాజుల తరపు నుంచి ముదిరాజుల కష్టాల కోసం, ముదిరాజులు పడుతున్న ఇబ్బందుల కోసం కొట్లాడుతున్న వ్యక్తి సురేష్ గారు ఉన్నారు. మాట్లాడదాం. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఆయన అడుగుతూ ఉన్నారు, మా ముదిరాజులు వెనకబడతా ఉన్నారు, ఇవ్వాల్సిన కనీసం విద్యకు సంబంధించినా కానీ ఉద్యోగాలకు సంబంధించినా కానీ మాకు కనీసం అవైనా ఇవ్వండిరా బాబు అని చాలా కాలంగా ఆయన అడుగుతూ ఉన్నారు. కనీసం ముదిరాజు మంత్రులు మాట్లాడరు, ముఖ్యమంత్రికి పట్టదు. ముదిరాజు నాయకులు చాలామంది అసెంబ్లీలో ఉన్నారు, కనీసం ఏ నాడు కూడా ముదిరాజుల అంశం గురించి మాట్లాడరు, మాట్లాడే వాళ్ళ గురించి కూడా పట్టించుకోరు. సో ఈ అంశాల గురించి చాలాసార్లు బీసీ నాయకుల దగ్గరికి వెళ్ళి ఆయన కలిశారు, కానీ అక్కడ కూడా నో రెస్పాన్స్. ప్రస్తుతం మాట్లాడదాం. నమస్తే. ప్రధానంగా ఈ బీసీలకి 42% అనే విషయాన్ని మీద ఈరోజు మధ్యాహ్నం తీర్పు. మరి ఈ తీర్పు కూడా రాకుండానే ఇంత తొందరగా నోటిఫికేషన్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటారు? అంత జిమ్మికులే సార్, మీకు తెలియదే ఉంది, ఇదంతా జిమ్మికులే. అసలు వాళ్ళకి తెలుసు ఎట్లాగో 42% ఇవ్వడం సాధ్యం కాదు. ఇప్పుడు మనం ఎలక్షన్స్కి ముందే సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మీరు రాష్ట్ర కోర్టులో తేల్చుకోండి అని. అంటే రాష్ట్ర కోర్టు ఏం చెప్తుంది, సుప్రీంకోర్టు అనేది కాదని చెప్పి తీర్పు చెప్పే అవకాశం ఉందంటారా? ఇక్కడ ఒకటి ఆల్రెడీ ఒక వర్డిక్ట్ ఉంది, సుప్రీంకోర్టు వర్డిక్ట్. ఒకటి ఏముందంటే ఈ 50% నాట్ టు ఎక్సీడ్ అనేది ఇందిరాసాని కేసు ఉందని చెప్పి అందరికి తెలిసిందే. అంటే హైకోర్టు ఏమని చెప్తుంది, ఈ కేసు తీర్పు ఉంది కాబట్టి మేము 50% నాట్ ఎక్సీడ్ అని చెప్పి తీర్పు అదే వస్తుంది, అంతకుమించి కొత్తగా ఏం చేయదు. ఈ రిజర్వేషన్ అంశం ఎప్పుడే కానీ కింది కోర్టులు చేయలేవు, ఈ రాష్ట్ర స్థాయి కోర్టులు దాన్ని డిసైడ్ చేయలేవు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ వీళ్ళు బలంగా నమ్మిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం బీసీలను వంచిస్తుందా మరి నమ్మిస్తుందా తెలియదు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యాహ్నం తర్వాత మనకి ఎట్లా తీర్పు వస్తుంది అదైతే నాకైతే నమ్మకం లేదు, ఎందుకంటే రాదు. కానీ వీళ్ళు ఏం చెప్తారంటే మేము చాలా చక్కగా చేసాము, మేము చాలా బాగా చేసాము, ఈ ఏది మన జనగణన అనేది చాలా పర్ఫెక్ట్గా చేసాము, దేశమే ఆదర్శంగా తీసుకోవాలి, దీన్ని మోడల్గా తీసుకోవాలని చెప్పి రకరకాలుగా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, మన రాహుల్ గాంధీ కూడా చెప్పారు, ఢిల్లీలో కూడా ఈ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా బాగా డంబాచారం చెప్పుకున్నారు. కానీ ఇదంతా కూడా ఏమది అనేది ఇప్పుడు ఈ మధ్యాహ్నం తర్వాత తేలిపోతుంది. అది ఇక తర్వాత ఏమవుతుంది అనేది ఇక బీసీలు డిసైడ్ చేస్తారనేది చూడాల్సింది. అంటే 42% ఇవ్వరని మీరు చెప్పేస్తున్నారు, కానీ ఇప్పుడు 42% ఇవ్వకపోతే మరి బీసీలు ఒప్పుకునే పరిస్థితి ఉంటుంది కదా? ఖచ్చితంగా. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు కోర్టులోనేమో లోపల వాదనలు జరుగుతున్నాయి, బయటంతా రచ్చ జరుగుతుంది. బీసీ సంఘ నాయకులు వచ్చేసి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఖచ్చితంగా ఇవ్వాలి, వస్తుంది, మాకు తీర్పు వస్తుంది అది అని చెప్పి రకరకాలుగా బయట రచేస్తున్నారు. బయట రచేస్తే మన కోర్టుల జడ్జిమెంట్ ఏమైనా మారిపోయే అవకాశం ఉంటుందా? ఆల్రెడీ డిసైడ్ అయి ఉంటుంది, ఆల్రెడీ జడ్జెస్ వాళ్ళు డిసైడ్ చేసింది ఉంటుంది, ప్రభుత్వ సూచనలు వాళ్ళకు ఉంటాయి. ఆల్మోస్ట్ సార్ ఇక్కడ జ్యుడిషియరీ తర్వాత ఏదైతే లెజిస్లేచర్ కలిసే పనిచేస్తుంది ఒక రకంగా. ఈ ఇంటర్నల్ కోఆర్డినేషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఏం డిసిషన్ రావడంలో వీళ్ళు లెజిస్లేచర్ వాళ్ళకి చెప్తారు, వాళ్ళు కూడా ఏమి ఇవ్వబోతున్నారు అనేది వీళ్ళకి ముందే తెలుస్తుంది. మనకు అన్ని అనేక కేసులలో చూస్తున్నాం మనం. కాబట్టి 99% ఒకవేళ బీసీలకు అనుకూలంగా వస్తే ఒక అద్భుతమే, ఆశ్చర్యమే. దాని మీద మళ్ళీ నెక్స్ట్ ఎవరు ఒక్కోరు కదా, మళ్ళీ సుప్రీంకోర్టులో ఎట్లాగేస్తారు. ఇప్పుడు ఒకవేళ అనుకూలంగా ఇచ్చిన మొన్న చూసాం మన గ్రూప్ 1లో ఒక సింగిల్ బెంచ్ ఏం చేసిండు, అది రివాల్యుయేషన్ చేయాలి లేకపోతే ఎగ్జామ్స్ రద్దు చేయాలన్నాడు. మళ్ళీ గవర్నమెంట్ పోయేసరికి 2 జడ్జెస్ ఉన్నటువంటి బెంచ్ ఏం చేసింది, చలి ఇవన్నీ తప్పలేదు అంటే ఏం లేవు, దాంట్లో పసనే లేదు, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పింది. ఇట్లనే ఉంటుంది అనమాట. ఇది ఎంత ఒకసారి వీళ్ళని సలహా చేస్తారు, ఒకసారి వాళ్ళని సలహా చేస్తారు. మొత్తానికైతే రిజర్వేషన్స్ అనేది కళ్ళ అనేది గుర్తుంచుకోవాలి. కాకపోతే ఉద్యమం అనేది తీవ్ర స్థాయిలో జరుగుతుంది. ఇది ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలను అదే ఇప్పుడు కొంచెము కలవర పెడుతుంది. ఏంటంటే బీసీలో చైతన్యం అనేది వస్తుంది అనేది ఒకటి కలవరం అనేది. అంటే మళ్ళీ 23% పరిమితం అవుతుంది. ఒకవేళ 42% ఇవ్వనంటే 23% మీరు వెళ్ళాల్సి ఉంటుంది. మరి మీ ముదిరాజుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు అది రాష్ట్రంలో ఉన్నటువంటి ముదిరాజులు ఆలోచించాల్సింది ఇదే. ఒకటి సార్, ఇక్కడ అత్యధిక జనాభా అని చెప్తాం, అత్యధిక జనాభా అంటారు, బీసీలో 7% చూపిస్తారు. మీరు ఏదైనా చూపించుకోండి. ఇప్పుడు అత్యధిక జనాభాలో ఎస్సీలు 15% అంటారు, ఎస్టీలు 10% అంటారు,
బీసీ కులాల్లో తీసుకున్నట్టయితే ముద్రాలు అత్యధిక శాతం అంటారు, 7.5 లేదా 8 దాటదు. అది లెక్కలు అట్లా చెప్తా ఉన్నాయి. పోని మేము రాజకీయంగా అయితే ఎవరు కూడా ఆలోచించట్లేదు. ఎందుకంటే కొన్ని గ్రామాలు సంపూర్తిగా ముద్రాలతో నిండి ఉన్నాయి కాబట్టి ఆ గ్రామాల్లో ఖచ్చితంగా సర్పంచులు గెలుస్తారు. ఇక పూర్తిగా ఎంపీటీసీలు లేకుండా జడ్పీటీసీలు లేకుండా చేయొద్దని ఈ రాజకీయ పార్టీల యొక్క ఒక ఒప్పందంతో కొన్ని సీట్లలో ఎంపీటీసీలుగా జడ్పీటీసీలుగా ముద్రాలను గెలిపిస్తున్నారు. కానీ ఇక్కడ కూడా జడ్పీ చైర్మన్స్ కానీ ఎమ్మెల్యేలను కానీ వీళ్ళని గెలిపించే స్థితిలో పార్టీలాగే యాక్సెప్ట్ చేయట్లేదు. మిగతా కులాలు కూడా మాకు సహకరించట్లేదు. ఒక అగ్ర కులాలే కాదు, బీసీలో కూడా కొన్ని బాగా ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి రాజకీయ ప్రాబల్యం ఉన్నటువంటి కులాలు కూడా ముద్రాలను ఆదరించట్లేదు. ఎక్కడ ఉన్నారు చెప్పండి? ఇప్పుడు ఈ బీసీ సంఘాల లోపల ఎక్కడ ముద్రాలు ఉన్నారు? వాళ్ళకి ఎక్కడ ప్రాధాన్యత ఇస్తున్నారు మీరు? మేము అడుగుతుంది ఏంది? మొదటి నుంచి కూడా మొత్తుకుంటున్నాం మేము. మాకు విద్య లేదు, మాకు ఉద్యోగాలు రావట్లేదు. మొత్తం మన 567 గ్రూప్ 1 సర్వీసెస్లో మా వాళ్ళు తిప్పి కొడితే 5-6 మంది కూడా సెలెక్ట్ కాలేరు. 5-6 మందిలో కూడా చాలా మంది ఓపెన్ కాంపిటీషన్లు వచ్చారు. అంటే మాకు 1% లెస్ దాన్ 0.5% కంటే లెస్ దాన్ రిజర్వేషన్స్ మాకు అమలవుతున్నాయి. ఇది ఎక్కడి సిస్టమ్? రిజర్వేషన్ సిస్టమ్. రేపు 42% బీసీలకు ఇచ్చినా కూడా మాకేం ఒరుగుతుంది? మాకు ముద్రాలకు మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తుంది. కనీసం మాకు 1972లో ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి రిజర్వేషన్స్ ఇప్పటి వరకు కూడా మాకు ఎక్కడ నోచుకోవట్లేదు. రాజశేఖర రెడ్డి ఇచ్చిన 2009లో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వస్తున్నారు మీరు ప్రభుత్వాలు, పార్టీలు. మరి దాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? రాజశేఖర రెడ్డి 15% అనుకోడు కదా ఇచ్చింది కూడా. మరి 15% ఇవ్వడానికి వీళ్ళకి జీవో నెంబర్ 15 అది బీసీలో కలుపుతా అని ఇచ్చాడు. అయితే ఇక్కడ ఏమైందంటే, ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆనాడు హైకోర్టు తీర్పులో కూడా చాలా స్పష్టంగా ముద్రాలకు అనుకూలంగా ఇచ్చి తీర్పు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మేము జ్యుడిషియరీని తప్పు పట్టట్లేదు. నిజంగా ఒకవైపు మేము రాజశేఖర రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూనే జ్యుడిషియరీ వ్యవస్థ కూడా మేము వెల్కమ్ చెప్తున్నాం. దాంట్లో ఏమనుందంటే రిట్ పిటిషన్ వేసుకోమన్నది. ఎందుకంటే నిష్పత్తి సవరణ జరగలేదు కాబట్టి రిట్ పిటిషన్ వేసుకోండి అంటే రిట్ ఆఫ్ మ్యాండమస్ వేస్తే ప్రభుత్వాన్ని ఆదేశిస్తుంది, మీరు ఏదో తొందరగా దీన్ని సాల్వ్ చేయండి, వీళ్ళు యాక్చువల్గా వాళ్ళు చాలా బ్యాక్వర్డ్ ఉన్నారు, వాళ్ళకి రిజర్వేషన్స్ రావట్లేదు, అదేదో సవరించేసి తొందరగా ఇచ్చేసేయండి అని చెప్తుంది హైకోర్టు. దాన్ని మా సంఘ నాయకులు ఎంత దుర్మార్గులు అంటే అసలు వీళ్ళని ఏమనాలని అర్థం కాదు. రిట్ పిటిషన్ వేసుకోండి అని చెప్పి నీకు కోర్టు ఆర్డర్లో ఉంటే వీళ్ళు స్పెషల్ లీవ్ పిటిషన్ వేసారు ఇక్కడ సుప్రీంకోర్టులో. ఎందుకు వేస్తారు స్పెషల్ లీవ్ పిటిషన్? ఇక్కడ మనకు వ్యతిరేకంగా తీర్పు వస్తే, వర్డిక్ట్ హైకోర్టులో తీర్పు వ్యతిరేకంగా వస్తేనే నువ్వు సుప్రీంకోర్టు పోవాలి, స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలి. కానీ ఇక్కడ నీకు అనుకూలంగా ఉన్న తీర్పుని తీసుకుపోయి సుప్రీంకోర్టులో దాపెట్టి అక్కడ వాదనలు చేయకుండా 12 సంవత్సరాలు దాన్ని ఎట్లాంటి ఒక 25 సార్లు టేబుల్కి వచ్చింది. ఇక్కడ అబద్ధాలు చెప్తావు నువ్వు. ఇక్కడ మొత్తం రాష్ట్రంలో మా ముద్రా సంఘ నాయకులకు చెప్తున్నా, నేను కాసాని గారిని డైరెక్ట్ అడుగుతున్నారు. కాసాని గారు మీరు చాలా తప్పు చేస్తున్నారు, ముద్రాలకు చాలా అన్యాయం చేశారు. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి, ముద్రాల పక్షాన్ని నిలబడండి. బండ ప్రకాష్ మీరు తయారు చేసి పెట్టినటువంటి మనిషే బండ ప్రకాష్ గారు కూడా చెప్తున్నాను. ఈరోజు ఆయన ముద్రాల పేరు చెప్పుకొని ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్నాడు, ఆయన పదవి అనుభవిస్తున్నాడు. ఏమి డైరెక్ట్ ఎలక్షన్స్ నిలబడి గెలిచిండా బండ ప్రకాష్ గారు? మీరు ఎందుకు మీరు ముద్రాల పక్షాన్ని నిలబడారు? మీరు ఎందుకు దాక్కుంటున్నారు? మీరు ముద్రాలకు రిజర్వేషన్స్ కావాలంటే గ్రామీణ స్థాయిలో కూడా ఒక రిప్రజెంటేషన్ ఇప్పిస్తారు. మీరు ఏం చేస్తున్నారు? ఇక్కడ రిట్ పిటిషన్ వేసుకోండి అని చెప్పి హైకోర్టులో చెప్తే నువ్వు సుప్రీంకోర్టులో వేసి పోనీ సుప్రీంకోర్టులో మరి వాదించింది ఏంది? మేము ముద్రా సంక్షేమ సమితి ముందుకు వచ్చి ఇట్లా మనకు అనుకూలంగా ఉందని చెప్తే కూడా మీ దగ్గరకు వచ్చి మేము రిప్రజెంటేషన్ వచ్చి మేము కన్విన్స్ చేస్తే కూడా మీరు దానికి వినకుండా మీరు సుప్రీంకోర్టు నుంచి ఎందుకు వాపస్ తీసుకొచ్చారు? పోనీ తెచ్చినాక ప్రభుత్వాన్ని ఒప్పించవచ్చు కదా. ప్రభుత్వాన్ని ఒప్పించకుండా ఇప్పటికి 3 సంవత్సరాలు ఎందుకు గడిచిపోయింది? అసలు ముద్రాలను ఏం చేద్దాం అనుకుంటున్నారు? అసలు మీరే కులము మాదే కులం? మీరు అసలు మీరనే కులం మార్చుకోండి, లేదా మమ్మల్ని కులం మార్చండి. ఎందుకు మమ్మల్ని ఇంత ఉద్యోగాలు మాకు రాకుండా ఎందుకు చేస్తున్నారు? ఎందుకు అంటే వెక్స్ అయిపోయి మాట్లాడుతూ ఉన్నారు? ఎందుకంటే మీరైనా కులం మార్చుకోండి, లేదా మేము కులం మారుతాం అనేది ఎందుకంటే ఇక దీంతో ఇంకా కాని పని అని తేల్చి చెప్తా ఉన్నారు. ఇంకా పరిస్థితి అట్లాగే ఉంది. ఇప్పుడు ఒకటి ఏంటంటే మాకు అక్కడ ప్రభుత్వము ఒకటి, ఇతర కులాలు ఒకవైపు, ఆ రెండు కూడా వాళ్ళ సహకారం అడగాలంటే మనం ఫస్ట్ ఒకటిగా ఉండాలి. మీరే ఈ కులాన్ని విభజిస్తున్నారు పార్టీల పరంగా. ఒక కుల సంఘం మేము ఒక పార్టీకి ఉంటుంది, ఇంకో కుల సంఘం నాయకుడు ఇంకో పార్టీలు ఉంటాడు. మీరు విభజిస్తూ ఐక్యంగా కావాలంటే ఎక్కడైతే మీరు ఎంకరేజ్ చేస్తుంది గ్రామీణ స్థాయిలో ఎలాంటి నాయకులను ఎంకరేజ్ చేస్తున్నారంటే ముదిరాజు నాయకులను మీరు ఎవరైతే ముదిరాజు వ్యతిరేకులు ఉంటారో అట్లాంటి వాళ్ళని పిక్ చేసుకొని వాళ్ళకి నాయకత్వము వాళ్ళని రేజ్ చేస్తారు. మీరు సామాన్యుడు మంచిగా ఆలోచించేవాడు గుట్టు చప్పుడు కాకుండా ఆయన పని ఆయన ఏదో మనకి బతుకు తప్పించి ఇంకోటి ఏం లేదు, మన జీవనోపాధి మనమే చూసుకోవాలని చెప్పి చదువుకు దూరమైనా సరే తను కష్టపడుతూ మొత్తం శ్రమనంతా ఇచ్చేసేసి బతుకుతూ ఉన్నారు ఈరోజు. మరి మీరు ముద్రాల పక్షాన్ని ఎక్కడున్నారు? మీరు ఎక్కడనే ఈ ముద్రా సంఘాలు అసలు నిజానికి ముద్రాలు తిరుగుబాటు చేయాలి వీళ్ళ మీద.
ఇటువంటి నాయకత్వం మీద తిరుగుబాటు చేస్తేనే మన జీవితాలు బాగుపడతాయి. కానీ లేకపోతే ముద్రాలు మీరు అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఈ సంఘ నాయకులు కాసాని కావచ్చు, బండ ప్రకాష్ కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి వాకిటి శ్రీహరి కావచ్చు, ప్రభుత్వంలో ఉన్న ఆయన ఏమంటాడు, ఫస్ట్ మంత్రి పదవి ఇవ్వకముందు నాకు బీసీఏ కావాలన్నా మంత్రి పదవి కావాలని చెప్పి అడిగితే నాకు బీసీఏనే కావాలన్నాడు. మరి ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఇప్పటిదాకా ఏం చేసావు? నీకు మత్స్యశాఖ ఇచ్చింది, కథం అయిపోయింది. నీకు దానిలో వచ్చింది ఎన్నెళ్ళేంది 123 కోట్లు వచ్చినాయి, ఆయన ఇచ్చిందని చెప్పినావు. అక్కడ వచ్చినో లేదో ఎంబడే ఒకటి ఒక సర్క్యులర్ తీసుకొచ్చేసినావు. ఏది ఎలక్షన్స్ లేకుండా నామినేటెడ్ పద్ధతిలో నువ్వు మత్స్య సొసైటీ లోపల చైర్మన్ నియమించేటువంటిది తీసుకొచ్చినావు. దాని మీద మనోళ్ళు మళ్ళీ కోట్లకి వేసేసారు. ఏంది అసలు మీరు ఏం చేద్దాం? వీళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయి కదా. ఇప్పుడు మినిస్టర్లు చాలా మంది, ముద్రాజ నాయకులు ఉన్నారు చాలా మంది. మరి వీళ్ళు ఎందుకు అసెంబ్లీ ముఖంగా కానీ ఎక్కడైనా కూడా ఒక పాయింట్ లేవనెత్తొచ్చు కదా. ఇంతమంది బీసీలు మాట్లాడుతూ ఉన్నారు. చాలా మంది కులాలు, బీసీ కులాలు ప్రధానంగా వచ్చి మాకు ఈ హక్కు ఉంది, మాకు 42% కావాలి, మా వాటా ఇది అని ధైర్యంగా చెప్పగలుగుతా ఉన్నారు. కానీ ముద్రాజు నాయకత్వం ఎందుకు వెనకబడతా? చెప్పండి, ఒక్క మీటింగ్లో చూపించాడు ఒక ముద్రాజు నాయకుడు వచ్చేసి మా ముద్రాలకు అన్యాయం జరిగిందని చెప్పి మాట్లాడిన సిచ్యువేషన్ చూపించాడు. ఏ ముద్రాజు నాయకుని కూడా ఏ బీసీ సంఘం కూడా మాకు ఆదరించట్లేదు. మా డిమాండ్ చెప్తే మీరు రాజ్యాధికారం రాని, రాజ్యాధికారం వచ్చినాక చూద్దామని చెప్పి చిరంజీవి సార్ అంటాడు, తర్వాత ఇంకాయన కృష్ణ అంటాడు, ఇంకాయన అంటాడు. అసలు నిజానికి కృష్ణ ఇదే కులమో తెలియదు మాకు. కృష్ణ అటు గౌడ, లేకపోతే ఇక్కడ కుర్మన, లేకపోతే యాదవ, అసలు బీసీలలో కులాలను ఎట్లా గుర్తిస్తున్నారు మీరు? మా దగ్గర బండ ప్రకాష్ ఉన్నాడు, ఆయన ఏ కులమో మాకు అర్థం కాదు, మీ మీద కులమో మాకు అర్థమైతే లేదు. ఇప్పుడు మేము అందరూ చెప్తున్నాం మీరేదైనా కులంలోకి వెళ్ళండి, లేదా మమ్మల్ని ఏదైనా కులంలోకి మార్చండి అని చెప్పి అడుగుతున్నాం మేము. అదే మీరు కులాలను చెప్పేసి కులాల పరంగా, అసలు దేశమే ఏర్పడేది కులాల పరంగా, దాని కులాలను బేస్ చేసుకొని మీరు సంపాదించుకొని మీరు కోట్లకు పరిగెడుతున్నారు. కానీ ఈ కులాలలో ఉన్నటువంటి ఈ అతిపెద్ద కులం అంటారు, ఇంత అధ్వానంగా ఎక్కడైనా రిపోర్ట్ తీయండి. మీరు అడిగిన ఏ రోజన్నా మీరు ముద్రాల జనాభా ఎంత ఉందని చెప్పి ఇప్పటిదాకా మీరు పెట్టాలి, ఏది మన ఏది పబ్లిక్ డొమైన్లో పెట్టాలని చెప్పి ఏ రోజైనా ఏ నాయకుడైనా కాసాని కానీ, బండ ప్రకాష్ కానీ, ఇంకెవరైనా సరే వాకిటి కానీ డిమాండ్ చేసిండా? మనం పాలాభిషేకం చేసాం రేవంత్ రెడ్డి గారికి. అంటే నీ జనాభా ఎంతనో నీకు అత్యధికం అని చెప్పేసరికి నీకు ఇప్పుడు తెలిసింది. అత్యధికం అనేది మనకు నిజాం కాలేజ్ నుంచే ఉన్నది. మనకు అత్యధిక జనాభా నీకు తెలియకపోతే తెలియకపోవచ్చు. నీకు అది హిస్టరీ మొత్తం రికార్డెడ్ అయ్యింది. మీది పాలించిన చరిత్ర కదా, మరి ఎందుకు మరి పాలించడం అనేది జరగలేదు సార్. ఇది తప్పిది. రాజులం అనేది ఏంటంటే ముదిరాజు అన్నందుకు వీళ్ళ పాపం అమాయకులు, చదువు లేదు కాబట్టి, జ్ఞానం లేదు కాబట్టి వాళ్ళు ఒక రకమైనటువంటి ఒక కిరీటం పెట్టినట్టు మీరు రాజులు మీకు ఎందుకు రాని చెప్పి వాళ్ళని అట్లా తయారు చేశారు. కానీ నీచమైన కులము, తర్వాత చాలా నీచమైన కుల వృత్తులు చేసేటువంటి, అంటే అన్ని రకాల కుల వృత్తులు, అసలు కుల రూపము సంతరించుకొని జాతి అని చెప్పి బుక్కులలో ఉంది. మిగతా అందరికీ తెలుసు. మిగతా కులాలకు చెప్పని ఎవరైనా రాజులం అని, ప్రతి ఒక్క కులంలో రాజులం అని చెప్పుకుంటారు అందరూ. యాదవ రాజు అంటాడు, కుమారైన రాజా అనుకుంటాడు, ఆయన చాకలైన రాజా అంటాడు. మన తీర్మానాలని కూడా చెప్పిండు, ఆయన రాజా అంటే అది గడ్డం గీస్తుంటే, రాజకీయ గడ్డం గీస్తుంటే ఆయన గొంతె కోసేసి ఆయన రాజైండి అంట. అట్లా అన్ని కులాల్లో రాజులు ఉన్నారు, అందరికీ రాజరికాలు ఉన్నాయి. ముద్రాలే రాజులు అని చెప్పి చెప్పడం మాత్రం చాలా శుద్ధ తప్పు. సరే ఉండొచ్చు, తమిళనాడులో కొన్ని ప్రాంతాల్లో పరిపాలించవచ్చు, కానీ ఈ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో మాత్రం వీళ్ళు కాదు. ఆ రోజు నుంచి కూడా బానిసలే, కట్టు బానిసలు. ఈ రోజు కూడా అదే బానిసత్వం కంటిన్యూ అవుతుంది. అంటే మీరు మొదటి నుంచి కూడా నాకు పరిచయం అయినప్పటి నుంచి కూడా ఒకటే పాయింట్ మీరు అడిగేది, ముదిరాజులకి మాకు రాజ్యాధికారం వద్దు, రాజకీయంగా మాకు అవసరం లేదు, రాజకీయం ఏదైనా చేసుకోండి, కానీ మాకు కావాల్సింది చదువు, దానికి సంబంధించిన ఉద్యోగాలు మాకు కరెక్ట్గా ఇవ్వండి, దానికి సంబంధించి ఏదైతే మెడికల్కి సంబంధించి ఏదైతుందో అది ఆ విధంగా మాకు హెల్ప్ చేయండి అనేది మీరు చెప్పింది. కానీ ఈ రకంగా కూడా చేసేటట్టు లేదు కదా ప్రభుత్వం ముదిరాజులకి. అదే కదా ఇప్పుడు మనం చెప్పేది ఒకటే సార్. ఇక్కడ ప్రభుత్వము, కులాలు, పార్టీలు, వాళ్ళకు తోడు మా కుల సంఘ నాయకులు ఒకటైపోయి ముదిరాలను పూర్తిగా అనగదొక్కుతున్నారు. ఇది ముదిరాజులు తిరుగుబాటు చేస్తే తప్ప దీనికి ఒక సొల్యూషన్ దొరకదు. బీసీల్లో తిరుగుబాటు ఖచ్చితంగా రావాల్సిందే, అది వ్యతిరేకత వస్తుంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఒక రకంగా ఏముందంటే, ఇప్పుడు బీసీలు ఒక ముదిరాజుల దగ్గర ఉన్న ఒక మంచి గురం ఏంటంటే, మనమంతా ఒకటే, మన వాళ్ళు ఊర్లలో ఇవన్నీ ఉండే సార్ పాలిటిక్స్. ఈ స్టేట్ లోపల ఉన్నటువంటి రాజకీయ నాయకులే చేస్తున్నటువంటి కుట్రలు కానీ, గ్రామీణ స్థాయిలో అన్ని కులాల వాళ్ళు అందరితో కలిసి ఉంటారు. వీళ్ళు ఇంకా అందరితో ఇంకా ఎక్కువ మంచితనంతో ఉంటారు. మీరు అందరినీ కలిశారు కదా, దాదాపు ఎమ్మెల్యేలు అందరినీ కలవడం జరిగింది, మినిస్టర్లను కూడా కలవడం జరిగింది. మరి ఏ ఒక్కరు కూడా మరి మాట్లాడలేదు కదా అసలు. అంటే ఈ మొన్న అసెంబ్లీ సెషన్లో మండలిలో మాట్లాడినారు, ఒక 8 మంది వివేక్ గారు మాట్లాడినారు, తర్వాత కవిత గారు మాట్లాడారు, తర్వాత కేటీఆర్ గారు మాట్లాడారు, వాగిటి మాట్లాడాడు, బండ ప్రకాష్ మాట్లాడాడు, మన వివేక గౌడ్ ఆయన మాట్లాడి ఒక 8 మంది వరకు మాట్లాడినారు. జీవన్ రెడ్డి మాట్లాడిండు.
వీళ్ళందరికీ మేము నిజంగా కృతజ్ఞతలు చెప్తున్నాం. మేము అనుకున్నాం మండలిలో మాట్లాడేది కాబట్టి, శాసనసభలో మాట్లాడేది కాబట్టి ఈ సమస్య సాల్వ్ అయిపోతుందని అనుకున్నాం. కానీ వీళ్ళు కావాలని చెప్పి ఉద్యోగాలన్నీ నింపి ఇప్పుడు 30 సంవత్సరాల వరకు రాష్ట్రాన్ని పాలించేటువంటి అధికారులందరినీ నియమించేసుకొని ఇప్పుడు దాంట్లో మా ప్రాధాన్యత, మా శాతం లేకుండా మమ్మల్ని ఇంకో 30 సంవత్సరాల పాటు, ఇంకో 50 సంవత్సరాల పాటు ఇంకా అణిచిపెడదామని చూస్తున్నాము. ఆధునిక కాలంలో అణచివేతకు గురవుతున్న ఏకైక సమాజం ముద్రా సమాజమే. ఈ ఆధునిక కాలంలో అణచివేత అనేది చూస్తున్నామంటే ప్రత్యక్షంగా ప్రపంచం నివ్వరైపోయేటువంటి అణచివేత జరుగుతుంది ఈ రాష్ట్రంలో, దట్టు ముద్రాల పైన. దానికి ప్రధానం ఈ కాంగ్రెస్ పార్టీ ద్రోహి. అంటే ఇప్పుడు 42% మీకు వచ్చేది ఎంత? మీ రిజర్వేషన్ ముద్రాజులకి ఇచ్చే రిజర్వేషన్ ఎంత ఉంటుంది ఇప్పుడు మనకు? ఇప్పుడు డి గ్రూప్లో ఉంటే 7% అంటే 8%కి వస్తుంది. అంటే 7% అంటే ఇప్పుడు 4 ఏళ్ళు 20 ఒక 15% పెరుగుతుంది సార్ దానికి అప్పటికి ఇప్పటికి మనకు. అంటే ఇప్పుడు 25లో 7%, 42లో ఎంత వస్తుంది అంటే మనకు 8.5 అట్లా వస్తుంది. 8.5లో వచ్చినా కూడా 8.5, 9% వచ్చినా కూడా ముద్రాల కూరేది ఏముండదు అక్కడ. చాలా శూన్యం అది. అసలు అతిపెద్ద పాపులేషన్, హైయెస్ట్ పాపులేషన్ ఉండి కూడా రిజర్వేషన్ శాతం డి గ్రూప్కు చాలా అన్యాయం జరుగుతుంది. ఇవన్నీ ఈ బీసీ కుల సంఘాలకు అందరికీ తెలిసి విషయం. విచిత్రం ఏంటంటే వాళ్ళకి రాజ్యాధికారం కావాలి, వాళ్ళకి అన్ని రకాల హక్కులు పొందిరు, వాళ్ళు విద్య పొందిరు, ఉద్యోగాలు వచ్చినాయి వాళ్ళకు. ఇప్పుడు రాజ్యాధికారం కావాలి, వాళ్ళకి రాజ్యాధికారం కానీ ముద్రాలకు రాజ్యాధికారం ఏది లేదు కదా, ఏది వస్తుంది? అసంభవం అది. ఇప్పుడు 15% రిజర్వేషన్స్ ఉండి ఎమ్మెల్యేలుగా ఉండి, మినిస్టర్స్గా ఉండి, ఎంపీలుగా ఉండి, వాళ్ళు అధికారులుగా ఉండి, ఆర్థికంగా ఉండి, సాధ్యం కాని ఎస్సీలకు సాధ్యం కాని రాజ్యాధికారము ముద్రాలకు ఎట్లా సాధ్యమవుతుంది? అటు విద్య లేదు, ఉద్యోగాలు లేవు, ఇటు ఎమ్మెల్యేలు లేరు, మినిస్టర్స్ లేరు, నీకు ఎంపీలు లేరు, ఎక్కడ నీకు సాధ్యమవుతుంది? ఆర్థికంగా పెద్దగా ఒకరిద్దరు కాసాని చూపించేసి, కాసాని అయితే మనకు వ్యతిరేకంగానే ఉన్నాడు. అయితే వీళ్ళంతా డబ్బునంత మాత్రాన మనకు కాసాని తేవడానికి కూడా అది ఉత్తమాట. అది జరిగింది ఏం లేదు. కాసాని గారు కూడా ఇప్పటికైనా మారాలి. మీరు జీవితకాలంలో ముద్రలకు మంచి పని చేసినట్టయితే ఇది ఒకటి చివరి అవకాశం మీకు. ఎందుకంటే ఇక మీకు అన్నీ తెలుసు. ఇప్పుడు కూడా మీరు మారకపోతే ఇక ముద్రాలు తర్వాత మిమ్మల్ని ఏ విధంగా ఊహించుకుంటారో మీరు అర్థం చేసుకోవాలని కోరుతాను. ఏంటి ఇప్పుడు 42% వ్యతిరేకంగా ఈ రోజు ఒకవేళ తీర్పు వస్తే మరి ఏంటి ముద్రాజులు యాక్సెప్ట్ చేస్తారా దీన్ని? 23% ఒకటి ఏమైతుంది సార్ అంటే దీంట్లో గ్రామీణ స్థాయి కానీ ఎక్కడైనా సరే బీసీలం అనే ఒక భావన అయితే ఉన్నది. దాంట్లో బీసీలో ముద్రాలు కూడా ఒక భాగమే కాబట్టి ముద్రాలు ప్రత్యేకంగా దీన్ని చూడరు. కానీ ఒక కోణం అయితే ఉంది, మమ్మల్ని ఈ బీసీలో కూడా మమ్మల్ని చిన్న చూపు చూస్తారు అనే భావన మా ముద్రాజుల్లో కూడా పెరుగుతూ ఉంది. కాస్త అది ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే సీట్లలో ఉంటుంది కదా, ఇప్పుడు 42%లో కూడా ముద్రాలకు ఎంతవరకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది కూడా మాకు అర్థమవుతుంది కదా. పార్టీలు కావచ్చు, ఇతర కులాలు కావచ్చు, ఎవరేమనేది మాకు ఇప్పుడు అన్ని మేము అనాలిసిస్ చేసే స్థితికి చేరుకున్నాం. ఇప్పుడు స్థానిక సంస్థలు మీరు రెడీగా ఉన్నారా? ఒకవేళ వస్తే పోటీ తప్పదు కదా, అందరితో పాటు మేము సిద్ధంగా ఉండాల్సిందే. మాకు కొన్ని గ్రామాలున్నాయి, మాకు ఆల్రెడీ 625 మంది సర్పంచులు ఉన్నారు, కొద్దిమంది ఎంపీటీసీ, జడ్పీటీసీ ఉన్నారు, తక్కువ మీగర్గా. దాంట్లో కొంచెం ఎంత పెరుగుతుంది అనేది కూడా మాకు ఇప్పుడు రేపు అనాలిసిస్ చేసుకుంటాం. ఈ ఎలక్షన్స్ కూడా మాకు మాకు ఏమంటారు దీన్ని, మేల్కొల్పు లాంటిది. ఏం జరుగుతుంది దీంట్లో, మనకు జరిగేటువంటి మేలా కీడా అనేది ఈ ఎలక్షన్స్ తర్వాత కూడా మాకు అర్థమవుతుంది. మరి ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి? మరి ఖచ్చితంగా ఒకటి నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ముద్రాలను మన సమస్యను మనం పరిష్కరించుకునే పరిస్థితి ఉంది. మన సంఘ నాయకులు మనకు సహకరించట్లేదు, మన ఎమ్మెల్యేలుగా నాయకులను పెద్దగా మనం చూసుకుంటున్నాం, కానీ వాళ్ళు ఎవరు కూడా మనకు సహకరించట్లేదు. అలాగే పార్టీలు కూడా మనకు సహకరించట్లేదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు సహకరించట్లేదు. జ్యుడిషియరీగా వచ్చినటువంటి వ్యవస్థను కూడా ఈ ప్రభుత్వాలు ఎంతవరకు ఇంప్లిమెంట్ చేశాయనే దాని మీద ఒకటి ఆధారపడి ఉంది. చూద్దాం, దానికి కూడా ఇప్పుడు సొల్యూషన్ దొరికింది మనకు. రిట్ పిటిషన్ ఏమంటే ఎస్ఎల్పి వేసారు, ఎస్ఎల్పి ద్వారా కూడా వచ్చినటువంటి దాన్ని కూడా తొక్కి పెడుతున్నారు. ఇప్పుడు ఏం చేద్దామనే దాని మీద మనం కొంచెం చర్చించుకొని ముందుకు సాగదాం. ఖచ్చితంగా ముద్రాలు ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ముద్రాలు ఒకవేళ ఈ బీసీలకు కనుక రిజర్వేషన్స్ వస్తే మనకు రావాల్సిన వాటా గురించి మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి. ఎగ్జాక్ట్గా ఎంత వాటా రావాలి మీకు? అంటే జనరల్గా ఎంత వాటా మీకు రావాల్సి జనాభా ప్రాతిపదికన తీసుకుంటే? యాక్చువల్గా పబ్లిక్ డొమైన్లో మనకు జనాభా పర్ఫెక్ట్గా పెడితే నాకు తెలిసి ఈ రాష్ట్రంలో 20% జనాభా ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. కానీ అది అథెంటిక్గా లేదు, ఈ రోజు లేదు, ఆనాటి నుంచి కూడా లేదు. చాలామంది ఎక్కడ చూసినా ముద్రాలు అంటారు, కానీ సిటీలో ఒకప్పుడు హైయెస్ట్ జనాభా హైదరాబాద్, సికింద్రాబాద్లో. కానీ ఇప్పుడు ఉన్నారు, ఇప్పుడు అంతా నార్త్ ఇండియన్స్ వచ్చేసారు, బీహార్ నుంచి వచ్చారు, ఆంధ్ర నుంచి వచ్చారు, అంతా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చారు. కాబట్టి ఇక్కడ ముద్రాలో ఒక మీగర్ ఒక సెక్షన్, ఒక చిన్న రిమోట్ ఏరియాకు ఒక పక్కకు నెట్టబడ్డారు. కాబట్టి ఎక్కువగా ఇక్కడ మనకు కనబడతలేదు, అది కనబడకుండా చేస్తున్నాయి కూడా ప్రభుత్వాలు. సరే, దీన్ని ఎంత పాపులేషన్ దక్కాల్సిన రిజర్వేషన్ ఎంత అసలు జనరల్గా అంటే ఇప్పుడు 7Aలో చేర్చి చాలు సార్. ఇప్పుడు ఒక ముద్రాలకే ప్రత్యేకమైన రిజర్వేషన్ ఇవ్వడం అనేది మంచిది కాదు. ఎందుకంటే ఇప్పుడు
ఈ బీసీఏలో అన్ని కులాలు కలిపి ఒక 50 కులాలు కలిపి 7% ఇచ్చినారు. సేమ్ 33 కులాలు కలిపి డి గ్రూపులు ఇచ్చినారు. ఒక 23 కులాలు కలిపి బి గ్రూపులు ఇచ్చినారు. మా ముదిరాజులని ఇప్పుడు సెపరేట్ ఉంచడానికి వీల్లేదు. మాకు ఏలో కలపండి. మా సామాజిక స్థితి ఏ గ్రూప్ కులాల కంటే అధ్వానం ఉంది. ఈరోజు వంశరాజుల కంటే కూడా దారుణమైన స్థితిలో మేము ఉన్నాం. కాబట్టి మమ్మల్ని ఏ గ్రూప్లో కలపాలని చెప్పి ప్రభుత్వమే డిసైడ్ చేసింది. రాజశేఖర రెడ్డి గారే డిసైడ్ చేసినారు. దాన్ని ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. మాకు ఇప్పుడు సెపరేట్గా మాకు చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళ మీకు నిజంగా ముద్రాలకు ఇంకా జర ప్రేమ ఉంది అనిపిస్తే మీరు ఎక్కువ చార్జెస్ చేసి ఒక 3% అదనంగా ఇచ్చేసి ఏ గ్రూప్కి 10% చేసి ఇవ్వండి. ఈ ముద్రాలు మిమ్మల్ని తలుచుకుంటారు కదా. ఒక 10% చేసి ఏ గ్రూప్కు ఇవ్వండి. అట్లా లేదు అంటారు. లేదు మీది జనాభాకి ఇంతే ఉంది, మీది మా లెక్కల ప్రకారం అయితే వాళ్ళు చూపించే లెక్కల ప్రకారం అయితే ఏ గ్రూప్లో సెట్ ఇప్పుడు 7%కు మా అంటే 8%కు సెట్ అయ్యే పరిస్థితులు ఉన్నాం. అంతే వాళ్ళు చూపించే లెక్కల ప్రకారం ఇప్పుడు ఉన్నటువంటి లెక్కల ప్రకారం మేము మస్తు చెప్తాం సార్ 1 కోటి ఉన్నది 2 కోట్లు ఉన్నది లెక్క కాదు కదా. కానీ ఇప్పుడైతే 7%కి అయితే మాకు 7%లో మమ్మల్ని ఉంచండి. దానిలో మాకు ఇప్పుడు దాంట్లో 7%లో తీసి మాకు 5% ఇచ్చి మిగతా కులాలకు 2% ఇస్తామంటే వాళ్ళు ఒప్పుకుంటారా? ఇందులో ఇంకోటి చాలా ఇంకా ఇక్కడ ఏముందంటే ఒక నాట్ ఓన్లీ ఈ రిజర్వేషన్ పర్సంటేజ్ రోస్టర్ పాయింట్స్ కూడా చాలా కీలకం. ఈ రాష్ట్రంలో ముద్రాలను తొక్కడానికి మరొక బాణం ఏం చేశారంటే రిజర్వేషన్ శాతాన్ని తక్కువ ఇవ్వడమే కాకుండా ఉన్నత కులాల సరసన చేర్చడమే కాకుండా రోస్టర్ పాయింట్స్ ద్వారా కూడా తొక్కేసారు. ఇది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రోస్టర్ సిస్టమ్ ఒక రకంగా ఉంది. ఇక్కడ తీసుకున్నటువంటి రోస్టర్ పాయింట్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. కాబట్టి ఈ రోస్టర్ పాయింట్స్ ద్వారా కూడా మీరు మాకు తొక్కాలని చెప్పి మీరు చూస్తున్నారని చెప్పి మాకు అర్థమవుతున్నది. మేము దాన్ని కూడా మేము చెక్ చేస్తాం. ఖచ్చితంగా మాకు ఏ గ్రూప్లో చేసి ఏ గ్రూప్కి ఎట్లయితే రోస్టర్ పాయింట్స్లో అదే రోస్టర్ పాయింట్స్లో మాకు అవకాశం కలగాలని కోరుతున్నాం. మిగతా బెస్త కులాలకు కూడా చెప్తున్నాను, మీరు ఏదో పెద్ద సాధిస్తాం ముద్రాల దగ్గర వస్తే మీ బాగా మీద తింటామని కాదు. మీకు వచ్చే పర్సంటేజ్ మీకు ఎట్లా ఉంటుంది. ఇక్కడ ముద్రాలు ఏం పెద్ద చదువుకున్న వాళ్ళు ఏం లేరు, పెద్ద ఎదిగిన వాళ్ళు ఏం లేరు. కాబట్టి కొంత దాంట్లో ఉన్న వాటాను మాకు ఇంతవరకు మీరు మీకు ఉండాల్సిన దానికంటే ఎక్కువనే పొందిరు. మీరు ఇప్పుడు 4% రిజర్వేషన్ ఉండాల్సిన వాళ్ళు 7% పొందుతూ వచ్చారు. అయితే దాంట్లో ఇప్పుడు ఆ 3% ఏదైతే వేకెంట్ ప్లేస్ ఉందో ఆ ప్లేస్లో మేము వస్తున్నాం. అంతే తప్పించి దీనికి ఇంతకంటే ఇంకేం లేదు. కాబట్టి బీసీ ఏ కులాలు కూడా మమ్మల్ని ఆ సాధనంగా ఆహ్వానిస్తే రేపు అందరం కలిసికట్టుగా మనము రాజ్యాధికారంలో ఒక భాగస్వామిగా పోరాడదాం. అది రాజ్యాధికారం అనేది అసంభవం, అది గుర్తించండి. కాకపోతే అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే అన్ని కులాలు ఒక్కొక్క కులాన్ని ఒక్కొక్క కులం గౌరవించుకున్నప్పుడు వాళ్ళ అవసరాలను గుర్తించి ఒకరికొకరు సహకరించుకున్నప్పుడు మాత్రమే రాజ్యాధికారం అనేది సాధ్యమవుతుంది. కానీ ఇట్లా మనం ఊరికేనే ఎవరికి వాళ్ళు ఎవరి స్వార్థం వాళ్ళతో పోతే మాత్రం ఏ రాజ్యాధికారం రాదనేది గుర్తించాలి. సో ఇది పరిస్థితి. బీసీలకి 42% రిజర్వేషన్ వచ్చినప్పటికీ ముదిరాజుల పరిస్థితి ఖచ్చితంగా అదే మళ్ళీ 7%కో 8%కో మేము పరిమితం అవుతాం తప్పితే మాకు కావాల్సిన విద్య వైద్యం అలాగే ఉద్యోగాల విషయంలో మాకు మళ్ళీ వెనకడిగే కనపడుతుంది తప్పితే ఎక్కడా కూడా మాకు అక్కడ సమన్యాయం జరిగే పరిస్థితులు కనపడట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ముదిరాజులు అందరూ కూడా ఒకవేళ దీని మీద గనక ముదిరాజు నాయకులు కానీ ముదిరాజు నుంచి ఏదైతే సంఘ నాయకులు ఉన్నారో వీళ్ళందరూ ఇప్పటికైనా రెస్పాండ్ అవ్వకపోతే ఖచ్చితంగా ముదిరాజుల తిరుగుబాటు అనేది ఖచ్చితంగా తథ్యం అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఓకే.